అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధినేత పుతిన్ల మధ్య చాలా కాలంగా దోస్తాన ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్కు పుతిన్ ఒక విలువైన కానుక బహుకరించారు. అయితే ఆ కానుకను ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు పుతిన్ బహుకరించారు. పుతిన్ ట్రంప్ ఇద్దరు దేశాధినేతలే. ఒకరు రష్యా అధినేత అయితే మరొకరు అమెరికా అధ్యక్షుడు. అంతేకాదు ఈ ఇద్దరు దేశ అధినేతల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కాగా ఇటీవల ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రంప్కు ఇవ్వాల్సిందిగా కోరుతూ స్టీవ్ విట్కాఫ్కు ఒక విలువైన కానుకను పుతిన్ బహుకరించారు. తాజాగా రష్యా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. అయితే ట్రంప్ చిత్రపటాన్నే కానుకగా ఇచ్చారట రష్యా అధినేత పుతిన్. కాగా ట్రంప్కు పుతిన్ కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2018లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఆయనకు ఒక సంకర్ బంతిని పుతిన్ కానుకగా ఇచ్చారు. పుతిన్తో తన అనుబంధం గురించి ట్రంప్ అనేక సార్లు బహిరంగంగా వెల్లడించారు. 3 ఏళ్ల కిందటే తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అసలు రష్యా యుద్ధమే వచ్చి ఉండేది కాదని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. తన మాటను పుతిన్ కాదనేవారని ట్రంప్ వాదన. కాగా పుతిన్ కూడా ట్రంప్ పట్ల ఎక్కువగా సానుకూలతతోనే వ్యవహరిస్తున్నారు. ట్రంప్ పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తుంటారు. కాగా కిందటేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియాలోని ఈ సంఘటన జరిగింది. ఈ సంగతి తెలిసిన వెంటనే ట్రంప్ వెంటనే కోలుకోవాలని కోరుతూ పుతిన్ ప్రార్థనలు చేసినట్లు కూడా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడానికి కొంతకాలంగా ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ చొరవ వల్లనే జెడ్డా సమావేశంలో కాల్పుల విరమణ ప్రతిపాదన కూడా వచ్చింది.